హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ప్రశ్న రావణ్ వైఫ్ కిడ్నాప్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే నిన్నంతా చూసాం, పోలీసులు తీసుకెళ్లిపోయారు, విచారణ చేయబోతున్నారు, పోలీసుల అదుపులో ప్రశ్న రావణ్ వైఫ్ అని చెప్పేసి వినిపించింది. సో ఇవాళ నుంచి కిడ్నాప్ అంటూ వినిపిస్తుంది. ఏం జరిగింది ప్రశ్న రావణ్ వైఫ్ విషయంలో? మరి కిడ్నాప్ జరిగిందా, లేకుంటే పోలీసుల విచారణలో భాగంగా అదుపులో ఉందా? ఆమెకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఉండే నరేంద్ర కాలనీ డి బ్లాక్ 128లో రావణ్ రెంట్ హౌస్లో ఉంటాడు. రావణ్ వాళ్ళ భార్య అనూష, వాళ్ళ 9 ఏళ్ల పాప. సో నిన్న సడన్గా మప్టీలో ఒక ప్రైవేట్ కారులో వచ్చిన కొంతమంది మేము పోలీసులు అని చెప్పి దాదాపు మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9:30 వరకు ఇంట్లో సోదాలు జరిపారండి. ఇది విచిత్రంగా ఉంది. అంటే దాదాపు 7 గంటలు సోదాలంటే ఇతను ఏమన్నా కరడుగట్టిన టెర్రరిస్టా, లేకపోతే మావోయిస్టా, లేకపోతే ఎవరు? వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇంతసేపు జరపరు. అతను ఒక యూట్యూబరు. అతను ఏదో సరే బూతులు తిట్టాడంటే కొన్ని వందల మంది బూతులు తిట్టే వాళ్ళల్లో అతను ఒకడు. రాజకీయ నాయకులు తిట్టని రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఇవాళ? వాళ్ళకంటే ఇతనేం బూతులు తిట్టలేదు. సరే, ఇతను బూతులు తిట్టడం తప్పు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ భాషలోనే నేను మాట్లాడుతున్నాను కూడా తప్పని నేను ఆల్రెడీ చెప్పాను. Pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. కానీ ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేసేసి యూట్యూబర్ మీద ఉపా కేసు పెట్టేసి దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం ఇటు గవర్నమెంటు, ఇటు తెలుగుదేశం అండ్ జనసేన కార్యకర్తలు పడే తపన చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఇది ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే అన్నీ మర్చిపోయి ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక 100 తప్పులు చేయడం ఇది కనబడుతోంది. అక్కడ నిజానికి ఏ రకంగానూ అతను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా నోటీసులు ఇచ్చి బయటికి, అంటే కోర్టు 4 కేసులు బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టుని గౌరవించి ఇతన్ని విడిచిపెట్టి ఉండాలి. కానీ అది కూడా చేయకుండా మళ్ళీ ఓపాబెట్టి లోపలేయడం, తర్వాత మళ్ళీ రంగంలోకి ఫస్ట్ ఏమో తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఖండించడం మొదలుపెట్టారో ఇది మనకు కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకున్నారు. ఉపయోగపడుతుంది, ఇది వైసీపీ అకౌంట్లో వేసేద్దామని వీళ్ళు బయలుదేరారు. వైసీపీ దీన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసేద్దామని వాళ్ళు బయలుదేరారు. మళ్ళీ ఇది పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం. అక్కడ ఏది జరిగినా 2 పార్టీలు రాజకీయాల్లోకి దాన్ని మలిచేసి ఒకరినొకరు బురద జల్లుకోవడం జరుగుతుంటుంది. సో ఇదంతా ఏంటంటే నిజానికి ప్రజలకి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది. ప్రజలకు సంబంధం ఉన్న విషయాల మీద ప్రతిపక్షం నిలదీయాలి, ప్రతిపక్షం పోరాడాలి. ప్రతిపక్షం ఆ పని చేయట్లేదు. ఆ పని చేయకుండా ఇటువంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం, దీని మీదే చేయడం. ఎందుకంటే బోల్డ్ ఇష్యూలు ఉన్నాయి. ఇక అధికార పక్షానికి రియల్ సమస్యల నుంచి డైవర్షన్ కావాలి. కాబట్టి ఇలాంటిది అప్పుడప్పుడు తీస్తూ ఉంటే ఒక్కొక్కటి అసలు సమస్య మీద జనం పట్టించుకోవడం మానేస్తారు. ప్రతిపక్షానికి కూడా ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం పోరాడకుండా ఏదో ఒక ఇట్లాంటివి ఇచ్చి దీని మీద పోరాడుతున్నప్పుడు ఏదో ఒక వాళ్ళ మీద బురద జల్లుతుంటే ఆ బురద తుడుచుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఏమైందంటే అధికార పక్షం, ప్రతిపక్షం ఒక రాజకీయ క్రీడ గేమ్ ఆడడమే మొదలుపెట్టారు. ఇంతకుముందు ఎలక్షన్ల ముందు మాత్రం ఆడేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే డే 1 నుంచి అధికార పక్షం రాజకీయాలే చేస్తుంది, ప్రతిపక్షం రాజకీయాలే చేస్తుంది. సో జనాలకు కూడా చాలాసార్లు రియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాల కంటే కూడా పాలిటిక్సే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తున్నాయి. సో అలాగే అయిపోయింది. నిజానికి ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఘోరమైన దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఒక యూట్యూబర్ మీద పెట్టడం మొదలు పెడితే ఇంకా అందరి మీద ఉపా పెట్టుకుంటా వెళ్ళిపోతారు. ఉపా పెట్టింది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 1967లో పెట్టింది ఎవరి కోసం? టెర్రరిస్టుల కోసం పెట్టారు. సో ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదేమో, కానీ సపోర్ట్ చేయడానికి కోసం ఇతను మావోయిస్ట్ అని
మావోయిస్టు భావజాల పుస్తకాలు దొరుకుతాయని వెతికారని. ఇప్పుడు దొరికితే తప్పేంటి? తప్పు లేదని ముంబై హైకోర్టు కూడా ఆమోద చెప్పింది. ఎందుకంటే ఆన్లైన్లోనే మావోయిస్టు వాళ్ళ సైట్లు ఉన్నాయి, వాళ్ళ మొత్తం ఇవి ఉన్నాయి. రెండోది, అసలు ఇవాళ దేశంలో మావోయిస్టు ఉద్యమే లేదు. ఇంక సాహిత్యం ఉంటే ఏంటి, తప్పేముంది? అంటే ఏదో ఒకటి చేసి అతన్ని మావోయిస్టు అని చెప్పి ముద్ర వేయాలి అనేది ఇప్పుడు. అందుకనే కొంతమంది పవన్ కళ్యాణ్ జల్సాలో నక్సలైట్ క్యారెక్టర్ లేదా, వాళ్ళ అన్న కొడుకు ఆచార్యలో ఆ గెటప్లో తిరగలేదా, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు గద్దరు, నేను ఈ మధ్య కూడా గద్దరు కారు ఇచ్చానని చెప్పలేదా, గద్దరు ఎవరు? మావోయిస్ట్ సింపథైజరే కదా గద్దరు. మరి వాళ్ళు తిరిగినప్పుడు ఆయన మీద కేసులు పెట్టాల్సిన పని లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే, ఒక తప్పు చేశారు, ఉపపెట్టడం అనేది తప్పు. ఇప్పుడు ఆ తప్పుని సమర్థించుకోవడం కోసం 2 యాంగిల్స్ ఈ అబ్బాయి మీద తీసుకొస్తున్నారు. ఒక యాంగిల్ ఏమో మావోయిస్ట్ అంటారు, రెండో యాంగిల్ ఏమో ఇతను హిందూ వ్యతిరేక అంటారు. ఈ రెండు కూడా కాదు. అతనికి మతం లేదు యాక్చువల్గా. అతను హేతువాదులకి ఏ మతం ఉండదు. అతను హేతువాది, అతను మావోయిస్ట్ సింపథైజర్ కాదు. మావోయిస్ట్ సింపథైజర్ ఉండడం, హేతువాదిగా ఉండడం తప్పే కాదు. మావోయిస్ట్ సింపథైజర్గా చాలామంది ఇప్పటికీ పోస్టులు పెడతాను, ఘోరంగా, అంటే వాళ్ళ భాషలో ఘోరంగా. నువ్వు ఫేస్బుక్లో తీసుకుంటే బోల్డంతమంది మావోయిస్టులను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడతానే ఉన్నారు. మరి వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారా? లేదు కదా. అంటే క్లియర్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈగో హర్ట్ అయింది. ఒక్కడికి బాగా గట్టిగా ఇస్తే మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారు అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ బయలుదేరాడు. దానికి మద్దతుగా తెలుగుదేశం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి తెలుగుదేశానికి ఇష్యూకి సంబంధం లేదు. తెలుగుదేశం ఫర్ ఎగ్జాంపుల్ కేవీ రెడ్డి, అతన్ని అరెస్ట్ చేశారు, అతని మీద ఊపా పెట్టలేదు, మామూలుగా పెట్టారు కేసులో, అతనికి కోర్టు రిమాండ్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం అది పెట్టడం, అది కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఈగోకి వెళ్ళి కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి, ఎట్టన్నా వీడిని జైల్లో పెట్టాలి, పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేయడానికి కథనాలు తీసుకురావాలి. అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయని. అసలు అశ్లీల వీడియోలు నాకు తెలియక అడుగుతాను. ఇలా కొడితే కొన్ని 100 పోర్న్ సైట్లు ఉంటే నీ ఫోన్లో అశ్లీల వీడియోలు ఉంటే తప్పేంటి? అసలు ఇవాళ ఎవడు అశ్లీల వీడియో పెట్టుకోడు ఫోన్లో, ఎందుకంటే ఆన్లైన్లో రెడీగా నీకు కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి. సో దాన్నేమి తీయడానికి వీళ్ళు ట్రై చేయరు. బీజేపీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని ఎందుకు ట్రై చేయరు? అది చేయరు. ఫోన్లలో ఉంటే అదేదో ఘోరంగా ఉన్నట్టు ప్రచారం, దాని తర్వాత మావోయిస్ట్ సాహిత్యం అనడం, దాని తర్వాత మతం అనడం. దీన్ని వైసీపీ ఏం చేస్తుంది? ఇతను కమ్మ కాబట్టి పైగా పవన్ కళ్యాణ్ని గట్టిగా విమర్శిస్తున్నాడు, జగన్ కూడా ఇతను విమర్శించాడు గతంలో. కాబట్టి ఇతను కమ్మ, దీని వెనక తెలుగుదేశం ఉంది అంటే పవన్ కళ్యాణ్ని ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్గా కట్ చేస్తా రావాలి, అతని ఎదగకుండా అన్న ఒక స్కీమ్తో తెలుగుదేశం వెళ్తుంది అన్న ఒక నెరేటివ్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి గొడవ పెట్టాలా అనేది వాళ్ళ స్కీము, వైసీపీ స్కీమ్. సో వీళ్ళేమో వైసీపీ అకౌంట్లు వేసేసి వైసీపీ చూడు ఎంత దుర్మార్గమో, ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది వైసీపీ అని వైసీపీని ఒక విలన్గా చేయడానికి ప్రతి ఇష్యూని వీళ్ళు వాడుకోవడం, ఇది అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న మళ్ళీ మొన్ననే కేవీఆర్ ఇంటికే ఈ మఫ్టీలో వచ్చి ఒక ప్రైవేట్లో వెహికల్లో వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చాయి. ఒకప్పుడు మావోయిస్టులని, సింపథైజర్ని, పౌరక్కుల వాళ్ళని, విప్లవ రచయితల్ని, ఇలాంటి వాళ్ళని పట్టుకునేవాళ్ళు, ఇలాగ మఫ్టీలో వచ్చి అర్ధరాత్రి చేసేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబర్లు, సోషల్ మీడియా వంతు ఆ వీళ్ళు ఉద్యమకారులు కాదు, పాడు కాదు పాపం, వీళ్ళేదో ఒక బతుకు తెరుగు కోసం పెట్టుకొని తమకు నచ్చిన విధంగా వీడియోలు చేసుకుంటున్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళని ఆ రిలేటెడ్ కేసులు పెట్టచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళనంతా కూడా తీవ్రవాదం చేసిస్తే తర్వాత జైళ్ళల్లో మొత్తం ఈసారి కంప్లీట్గా నెక్స్ట్ యూట్యూబర్స్, సోషల్ మీడియా వాళ్ళే నిండిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఖచ్చితంగా అది వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు. ఆయన తనకు వ్యతిరేకించిన వాళ్ళని జైళ్ళల్లో పెట్టేయడం ఇవన్నీ చేయలేదు, ఇవన్నీ కొత్తగా ఇప్పుడు వచ్చినవి. సో ఇది ఆయనకు కూడా ఇబ్బందికరమే చివరి జీవితంలో మనం ఇలాంటి కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న అనూషని ఎత్తుకుపోయారని చెప్తున్నారు. వీళ్ళ భార్య, రావణ్ భార్యన 9 ఏళ్ల పాపని ఇంట్లో పెట్టి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నాడు,
ఒక గంట నిన్ను విచారిస్తాడు రా అని చెప్పి తీసుకెళ్లారు. 6 గంటల పాటు తీసుకురాలేదు అని చెప్తున్నారు. మరి తీసుకొచ్చారా, తర్వాత ఏమైంది, ఈ అమ్మాయిని అరెస్ట్ ఏమైనా చూపిస్తున్నారా అంటే భార్యను కూడా వేధిస్తే, ఫ్యామిలీని కూడా వేధిస్తే, అంటే ఎంత ఎక్కువ వేధింపులు చేస్తే అంతగా మిగతా వాళ్ళు భయపడతారనేది దీంట్లో. అంతకంటే వేరే ఏమి లాజిక్ లేదు. అందరికీ తెలుసు, వాళ్ళకి లా తెలియదని ఏం లేదు. ఉపా నిలబడదు, అతని మీద ఏ కేసులు నిలబడవు. కానీ కొద్ది రోజులు అతన్ని వేధించడం ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. ఆల్రెడీ ఇతనికి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళకి కూడా నోటీసులు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ రావణ్ అనే ఒక వ్యక్తి ఆ మాట్లాడిందంతా సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. అతన్ని అరెస్ట్ చేసిన పద్ధతి, అతని మీద ఉపా పెట్టిన దాన్నే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. అది వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అతను చేసి ఒకవేళ నేరం చేశాడు అనుకుంటే తిట్టాడు అనే దానికే కేసులు పెట్టాలి. అంత తప్ప అతను ఏదో సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి ట్రై చేస్తున్నాడు. అదే ఎవరో ఒక పాపులర్గా రమణమూర్తి అనుకుంటా, విజయవిహార రమణమూర్తి వైరల్ అవుతుంది. అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఎంత, అతనికి ఉన్నది 2 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు. ఎన్ని వ్యూస్ వస్తాయి అతనికి? మహా అంటే 1,00,000 మంది చూస్తారు, మామూలు కొన్ని వేల మంది చూస్తారు. దానివల్ల కొన్ని వేల మంది చూసే యూట్యూబ్ వల్ల అల్లకల్లోలం వచ్చేది. ఇప్పుడు అతని కొన్ని కోట్ల మంది అతన్ని చూసే పరిస్థితి తీసుకొచ్చారు. సో దీనివల్ల అనుకున్నది నెరవేరకపోగా నెగిటివ్ వచ్చింది, రావణ్కి పాజిటివ్ వచ్చింది. కొద్ది రోజులు రావణ్ ఇబ్బందులు పడవచ్చు. మేబీ ఇంకొంతకాలం పోతే ఎన్కౌంటర్లు కూడా చేస్తారు. ఎందుకంటే యోగి ఆదర్శం కదా ఇక్కడ. మనకి వ్యతిరేకంగా ఎవడన్నా ఉంటే, మొన్న కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్ని ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లో చంపేశారు. అది కూడా వస్తుందేమో చూడాలి మనం. థ్యాంక్ యూ సో